గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నేను అనుష. థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? థైరాయిడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? థైరాయిడ్ వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? థైరాయిడ్ కు హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సునీత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో. సో అసలు ఈ థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది? సో థైరాయిడ్ డిజార్డర్ అనేది ఏంటంటే, థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక మనకి ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. ఇది మనకు ట్రేకియా అంటే మనకు గొంతు దగ్గర ఉన్నటువంటి ట్రేకియాకి ఎదురుగా మనకి పియర్ పండు షేప్లో లొకేట్ అయి ఉండేటువంటి ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే దీని యొక్క సీక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ రక్తంలోకి రిలీజ్ అవుతుంది. రక్తంలోకి రిలీజ్ అయ్యి అది రక్త ప్రసరణ ద్వారా వివిధ ఆర్గాన్స్లో ఉన్న సెల్స్లోకి అంటే ఆ కణాల్లోకి వెళ్ళి దాని యొక్క పనితీరుని మనకు నిర్వర్తిస్తూ ఉంటుంది. దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్ అంటాము. ఈ థైరాయిడ్ కూడా ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీని యొక్క డెఫిషియన్సీ అంటే దీంట్లో తగ్గడం ఉన్న దాన్ని హైపోథైరాయిడిజం అని, థైరాక్సిన్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే హెచ్చుగా రిలీజ్ అవుతూ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారండి. సో హైపో అయినా హైపర్ అయినా రెండు కూడా దాని సిమ్టమ్స్ అన్నిటిని కూడా బ్యాడ్ ఎఫెక్ట్ కలుగజేస్తుంటాయి బాడీ మీద. దీనికే మనకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందని ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి థైరాయిడ్ అనేది? ఓకే, థైరాయిడ్ అనేది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ ఉన్నా అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్కి గురయ్యే వాళ్ళకు, వేరే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లైక్ పీసీఓడి కానివ్వండి, హైపర్ ప్రొలాక్టినిమియా కండిషన్స్ కానివ్వండి ఫీమేల్స్లో అయితే ఎక్కువగా, అలాగే ఒబేసిటీ కండిషన్స్ బాగా ఉన్న వాళ్ళలో, స్ట్రెస్కి బాగా మానసికంగా ఆందోళన యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ హార్మోన్ యొక్క రిలీజ్ అవ్వడం తగ్గిపోయి హైపోథైరాయిడిజం లేదా ఎక్కువ రిలీజ్ అయిపోయి హైపర్ థైరాయిడిజం లాంటి కండిషన్స్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రైట్, ఒక కాల్ ఉన్నారండి. సురేష్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. సురేష్ గారు, మీ డౌట్ అడగండి. హలో, నాకు థైరాయిడ్ ఉందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సురేష్ గారు. థైరాయిడ్ గురించి అండి డాక్టర్ గారితో చెప్పండి. నాకు 4 సంవత్సరాల నుంచి థైరాయిడ్ అండి. ఓకే, దాని గురించి తను మాట్లాడేది వినిపించట్లేదు. యాక్చువల్లీ తను 4 years నుంచి థైరాయిడ్ తో సఫర్ అవుతున్నాను అని చెప్తున్నారు. దీనికి అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఏంటి ప్రాబ్లం? సో 4 years నుంచి థైరాయిడ్ వల్ల. ఓకే, తన వయసు ఏంటి, తను ఏ మెడిసిన్ వేసుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా చెప్పలేదు. సో ఈ సఫరింగ్ అనేది ఒకవేళ హైపోథైరాయిడిజం అయితే ఆ ఎల్ట్రాక్సిన్ లేదా థైరోనామ్ అంటే థైరాక్సిన్ యొక్క ఏదైతే మనకు ఉంటుందో సప్లిమెంటేషన్ అనేది 25 నుండి 50 నుండి 75 నుండి మనకు 100 ఇలాగా డోస్ పెరుగుతూ ఉంటుంది. ఎంత డెఫిషియన్సీ ఉంటే అంత వేసుకుంటూ ఉంటారు పరిగడుపున. అది రక్తంలో చేరిపోతుంది. తర్వాత పూర్తిగా మనకు రిపోర్ట్స్ చూస్తే నార్మల్ అని వస్తాయి. కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో న్యాచురల్గా ఒక థైరాక్సిన్ హార్మోన్ చేయాల్సినటువంటి పనులేవి కూడా మనకు బాడీలో జరగకుండా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 4 years నుండి థైరాయిడ్తో బాధపడుతున్నారు అంటున్నారండి. అయితే కంప్లైంట్స్ ఏమున్నాయో క్లియర్గా చెప్పలేదు. అయితే థైరాయిడ్లో హైపోథైరాయిడిజంలో ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉండడము రిలేటెడ్గా మనకి ఏంటంటే డ్రై స్కిన్ వల్ల డాండ్రఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండడము మగవాళ్ళలో కూడా, అలాగే బరువు అనేది పెరుగుతూ ఉండడం, మెటబాలిక్ రేట్స్ అన్నీ కూడా కుంటుపడిపోయి మనకు ఈ లిపిడ్ డైజెషన్ కానివ్వండి, దాని డిపాజిట్స్ కరగడం కానివ్వండి అది సరిగ్గా జరగక ఒబేసిటీ లావ్ అవ్వడము, అలాగే వేరే కంప్లైంట్స్ అంటే జాయింట్ పెయిన్స్ అవ్వడము, వేరే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావడము ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. సో హైపోథైరాయిడ్స్తో బాధపడితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్తో ఈ డోస్ని మనం ట్యాపరింగ్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల థైరాక్సిన్ ని ఓన్గా అదే అది రిలీజ్ చేసుకునేలాగా గ్రంథే రిలీజ్ చేసుకునేలాగా చేసి మనము నిల్ లెవెల్స్ వరకు తీసుకురావచ్చు. కాబట్టి మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. రైట్, ఇంకో కాల్ ఉన్నారండి. అశ్విని కాల్ చేస్తున్నారు. అశ్విని, హలో. చెప్పండి అశ్విని, మీ ప్రాబ్లం. హలో మేడం, నాకు 3 years. అశ్విని చెప్పండి. నాకు 3 years బ్యాక్ ఆపరేషన్ అయిందండి. ఓకే, ఏం ఆపరేషన్ అండి? థైరాయిడ్ ఆపరేషన్ అయింది. ఓకే అశ్విని, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ డౌట్ చెప్తే మాకు క్లియర్ గా ఉంటుంది. డిస్టర్బెన్స్ గా ఉంది, మళ్ళీ లైన్ కట్ అవుతుంది. ఒకసారి మ్యూట్ లో పెట్టేసుకోండి. హలో. హలో.
కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తుందండి. హెయిర్ లాస్ అయింది, మళ్ళీ నేను లావు కూడా అయిపోతున్నాను. ఓకే, ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటున్నారమ్మా? మెడిసిన్ ఏం అవసరం లేదని చెప్పిందండి డాక్టర్. ఓకే, ఫస్ట్ వేసుకున్నావా మెడిసిన్ ఆపరేషన్ కి ముందు? ఓకే, సో థైరాయిడ్ లో ఆపరేషన్ వరకు వెళ్ళడం అంటే ఏంటంటే థైరాయిడెక్టమీ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఈ హైపోథైరాయిడిజంలో అంటే ఎప్పుడైతే థైరాక్సిన్ లెవెల్స్ బాడీకి తగ్గిపోయినాయి అన్నప్పుడు ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ ఆ థైరాక్సిన్ ని రిలీజ్ చేసుకోవడం కోసం ఎక్కువగా పనిచేస్తుంది. ఆ గ్రంథి యొక్క కణాలు ఎక్కువ పనిచేయడం వల్ల ఈ గ్రంథి అంతా కూడా పెద్దగా వాచినట్టుగా అంటే దాని యొక్క మెజర్మెంట్ లో లావ్ అయిపోయి ఒక కంతి మాదిరిగా తయారవుతుంది. దీన్నే గాయిటర్ అంటారనమాట. ఈ గాయిటర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇంకా వేరే మార్గం ఉండదు. అంటే గాయిటర్ వరకు చివరికి వెళ్ళిన తర్వాత మనకు డిగ్లూటీషన్ లో అంటే ఫుడ్ తినడంలో సఫకేషన్ ఉండడము, నడిస్తే ఆయాసం రావడము, పడుకుంటే ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ చిన్న చిన్న బయటపడ్డప్పుడు ఈ గాయిటర్ వరకు ఉందనేసి స్కాన్ ద్వారా తెలియజేస్తాం అనమాట. అయితే ఎప్పుడైతే గాయిటర్ ఉందో అప్పుడు మనకి అది మెడిసిన్ వేసుకుంటున్నా వేసుకోకపోయినా ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ లో, హైపోథైరాయిడిజంలో. సో ఈ గాయిటర్ ని తీసేసిన తర్వాత అంటే తీసిన తర్వాత కూడా గ్రంథి అయితే అలాగే ఉంటుంది, దాని యొక్క యాక్షన్ అలాగే దాని డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి గాయిటర్ కి మనం థైరాయిడెక్టమీ చేసినా కానీ అండర్ మెడికేషన్ ఉండాల్సిందే ఎంత డెఫిషియన్సీ ఉందని, లేకపోతే ఇలాగే గ్రంథి అనేది పెరుగుతూ ఉంటుందండి. అయితే ఈ గ్రంథి పెరిగిన తర్వాత మీకు అన్ని సఫరింగ్స్ వస్తున్నాయి అంటే హెయిర్ ఫాల్ అవన్నీ ఉన్నాయి అంటున్నారు. ఒకసారి మళ్ళీ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది క్లియర్ గా చేయించుకొని అంటే T3, T4, TSH, ఫ్రీ T3, ఫ్రీ T4, TSH లెవెల్స్ చేయించుకొని వాటిలో నార్మల్ ఉందా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా చూసి దానికి తగ్గట్టుగా మీ ట్రీట్మెంట్ తీసుకోండి. అయితే ఇలా కాంప్లికేటెడ్ వరకు వెళ్ళిన కేసెస్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా ఉన్నాయి ఇలాంటి కేసెస్. అంటే చాలాసార్లు థైరాయిడెక్టమీ చేసుకొని కూడా ఇంకా నార్మల్ రేంజ్కి రాని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయండి. దీనికి ఇకపైన గ్రంథి పెరగకుండా చేసి అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు వెంటనే రిపోర్ట్స్ అవి చేయించుకుని ఇన్వెస్టిగేషన్స్ మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి. రైట్, ఇంకో కాల్ ఉన్నారు. బాలు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. బాలు గారు, హలో, చెప్పండి బాలు గారు. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి. మేడం మా మిస్సెస్ వచ్చి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, అది ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నేను ఒక 9 months ప్రాబ్లం ఉంది. ఓకే, అది ట్రీట్మెంట్ వెళ్తే 150 అబవ్ ఉందని చెప్పారు. ఓకే, మళ్ళీ మెడిసిన్ వాడాను, మెడిసిన్ వాడితే 33 వచ్చింది. ఓకే, 33 PNS వచ్చింది. ఓకే సార్. మళ్ళీ అప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది మేడం. ఓకే, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 months వచ్చింది. 9 months కూడా 9 months నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మళ్ళీ రీసెంట్ గా చేస్తే 12.9 వచ్చింది మన PNS. ఓకే, టాబ్లెట్ వాడుతున్నాను, 200 mg వాడుతున్నాను. ఓకే, వాడుతుంది మేడం మా ఆవిడ. అయితే ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉంటే ఏమైనా ప్రాపర్టీ ఇచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే మాకు ఏంటంటే నా డౌట్ ఏంటో ఐక్యూతో పుట్టచ్చు లేకపోతే బాబుతో పుట్టచ్చు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజంగాను? అది మనకి ఇంతవరకు ప్రెగ్నెంట్ స్టార్టింగ్ నుంచి టాబ్లెట్ వాడుతూనే ఉంది, దానివల్ల ఏమైనా పేరుకి కానీ ప్రాబ్లం వస్తుందంటారా? అది ఫర్దర్గా ఏమైనా హోమియో ట్రీట్మెంట్ తీసుకోమంటారా? మామూలుగా ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు 200 mg, సాటర్డే సండే నుంచి 150 mg వాడుతున్నాము. ఓకే సార్, అర్థమైందండి కేసు క్లియర్గా. సో ఇక్కడ మాకు ఫస్ట్ నుండే మనకు థైరాయిడిజం ఉంది, హైపోథైరాయిడిజం డెఫిషియన్సీ ఏర్పడింది, ఫస్ట్ నుండే మెడిసిన్ వాడుతూ ఉన్నారు. సో కన్సీవ్ కూడా అయ్యారు, ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా మెడికేషన్ మీదే ఉన్నారు. 200 mg చేసుకుంటున్నారు, చాలా ఎక్కువ డోస్ అన్నట్టు అది. సో జనరల్గా అంటే ఎంత డెఫిషియన్సీ ఉంటే దానికి తగ్గట్టుగా ఇస్తారనమాట. ఎందుకంటే థైరాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంకెక్కువ అవుతుంది. సో ఇప్పుడు మదర్కి కావాలి ఆ సప్లిమెంటేషను, పెరుగుతున్న బేబీకి కూడా కావాలి, కాబట్టి ఆ డెఫిషియన్స్ అలా పెరుగుతూనే ఉంటుందండి. కంగారు లేదు, ఇప్పుడు 200 mg వేసుకుంటున్నారు, అది కంటిన్యూ వేసుకోవాలండి డెలివరీ వరకు కూడా. అలాగే బేబీకి వస్తుందా, ఇప్పుడు మదర్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే ఈ థైరాక్సిన్ లెవెల్స్ తగ్గడం అనేది ఒకవేళ మదర్ నుండి బేబీకి వస్తుందా లేదా అనేది అది ఇండివిజువల్ అండి. అంటే ఒక్కొక్కరికి రావచ్చు లేక రాకపోవచ్చు, అండర్ మెడికేషన్లో ఉన్నా కానీ ఆ జీన్స్ ద్వారా పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తున్నారంటే ఏ గైనిక్ కేసెస్లోనైనా ఈ డెఫిషియన్సీ ఉండి థైరోనామ్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి డెలివరీ అయిన 5th డేనే, డే 5th ఆఫ్ డెలివరీలోనే బేబీకి కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించి చూస్తున్నారు. సో అక్కడ డెఫిషియన్సీ లేదని రూల్ అవుట్ చేసుకుంటే మనకు ఇంకెప్పటికీ భయపడాల్సిన అవసరం లేదండి. లేదు కొంచెం బార్డర్ లైన్లో అట్లా ఉందంటే
బేబీ యొక్క అంటే ఏమవుతుంది, చిన్నప్పటి నుండే థైరాక్సిన్ లెవెల్స్ తక్కువ ఉండి హైపోథైరాయిడిజంతో బాధపడే పిల్లలకు మానసికంగా శారీరకంగా ఎదుగుదల ఉండదు ఒకవేళ వచ్చి ఉంటే, అది హెరిడిటరీగా. కాబట్టి ముందుగానే రూల్ అవుట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు, దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క మదర్ నుండి అట్లా మనకు హైపోథైరాయిడిజంతో బాధపడే వాళ్ళకు బేబీకి వస్తుందని ఎక్కడ రూల్ లేదు, అది ఇండివిజువల్. మెడికేషన్లో ఉన్నారు కాబట్టి నెగిటివ్గా ఆలోచన ఏం లేదండి. ఒకవేళ వచ్చినా దానికోసం మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ముందుగానే 5వ రోజే థైరాయిడ్ టెస్ట్ మాత్రం చేయించడానికి ట్రై చేయండి. రైట్, కొందరికి థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది, మరి ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ తగ్గుతుందా లేదా అనేది వాళ్ళ నుంచి కాల్ చేస్తున్నారు. సునీత గారు. హలో అండి, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, హలో చెప్పండి. డాక్టర్ గారు అండి. డాక్టర్నే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. నాకు థైరాయిడ్ వచ్చి ఒక 1 year అయిందండి. ఓకే. అయితే దానికి కొంచెమే వాసిందండి, గొంతు చాలా చిన్నగా ఉంది, ప్రస్తుతానికి చాలా తక్కువగానే ఉందని చెప్పారండి. ఓకే. అయితే T3 T4 కూడా నార్మల్ గానే ఉన్నాయండి. ఓకే. అయితే ఇది స్టార్టింగ్ లోనే ఉంది కదండి, మరి మీ దగ్గర హోమియో మెడిసిన్ తీసుకోవాలని ఉంది, కానీ చాలా మంది హోమియో తీసుకుంటే ఇప్పుడు మధ్యలో ఏదైనా తలకాయ నొప్పి కానీ ఏదైనా వస్తే మళ్ళీ వేరేది వాడితే మంచిదిగా అది చేయకూడదు అంటున్నారండి. ఓకే, మీ వయసు ఎంతండి? 30 సంవత్సరాలండి. థైరాయిడ్ కి సంబంధించి ఏం టాబ్లెట్ వేసుకుంటున్నారు? టాబ్లెట్లు ఏమి ఇవ్వలేదండి ఇంతవరకు. కానీ థైరాయిడ్ ఉందని చెప్పారా మీకు? చెప్పారండి, లైట్ ఇప్పుడే వస్తుంది, స్టార్టింగ్ లో ఉందని చెప్పారండి. ఓకే, రిపోర్ట్ ఏమని వచ్చింది? TSH ఏమైనా ఐడియా ఉందండి? అది అంతా నార్మల్ అని అయితే చెప్పారండి. T3 T4 లో అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా బాడీలో? అది గుండె కొంచెం దడగా ఉంటుందండి. ఓకే. తర్వాత చేతులు కాళ్ళు వణికినట్టుగా భయం లాగా వస్తుంది. ఓకే, సరే అండి. దడగా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటుందండి. రక్తం కూడా చాలా తక్కువ అయిపోతుందండి పద్దాక. ఓకే అమ్మా, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే థైరాయిడ్ కండిషన్స్ 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ లెవెల్స్ తక్కువగా ఉండి అన్ని జీవక్రియలన్నీ కూడా కుంటుపడ్డం, మెల్లగా ఉండడం ఉంటుంది. అది హార్ట్ బీట్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, మన నడవడిక కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, మన మూమెంట్స్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. డైజెషన్ కానివ్వండి, అన్నీ కూడా డ్రైనెస్ ఉండడం, ఇవన్నీ కూడా. సో ఎట్ ద సేమ్ టైం హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే దీని ఆపోజిట్ లక్షణాలు అంటే థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన ఆకలి ఎక్కువగా ఉండడం, ఒకవేళ ఫుడ్ తిన్నా కానీ లావ్ అవ్వడానికి ఇన్స్టెడ్ ఏమవుతుందంటే సన్నగా ఉండడం, గుండె దడగా ఉండడం, బాడీలో సంబంధం లేకుండా ట్రెమర్స్ ఉండడం. ఓకే, జనరల్ వీక్నెస్తో సంబంధం లేకుండా ట్రెమర్స్ ఉండడం, ఎక్కువ హీట్ని తట్టుకోలేకపోవడము, ఈ పాల్పిటేషన్స్ ఉండడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి అన్ని కండిషన్స్ కూడా మనము హైపర్ థైరాయిడిజంలో కండిషన్లో చూస్తూ ఉంటాం. రిపోర్ట్ క్లియర్గా చెప్పడం లేదు. సో ఈ మీ లక్షణాలను బట్టి హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారమ్మా. సో అది కంట్రోల్ చేయడానికి మనకు మంచి మెడికేషన్ ఉంటుంది. అంటే కంట్రోల్ చేయడం అంటే నార్మల్ థైరాక్సిన్ రిలీజ్ అయ్యేలాగా చేయడం అనమాట. ఇది T4 అనేది ఏదైతే మనం ఉంటున్నామో అది మాత్రమే థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది. ఒకసారి ఆ రిపోర్ట్ కరెక్ట్గా చూడండి. మనకు TSH అనేది గ్రంథి యొక్క సైజును తెలియజేసేది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది ఎలా స్టిమ్యులేట్ అవుతుంది అని అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క యాక్షన్ని బట్టి. మీరు కేవలం గ్లాండ్ చిన్నగానే ఉంది, అది ఇంకా పెరగడం లేదని మెజర్మెంట్ మనం ఎక్స్టర్నల్గా చూసి థైరాయిడ్ని ఎప్పుడు మనము డిసైడ్ అవ్వలేం. అది లాస్ట్ కాంప్లికేషన్లో తెలిసిపోతుంది. థైరాయిడ్ వచ్చిన తర్వాత కొన్నేళ్లకు అది గాయిటర్ అవుతుందా లేదా నార్మల్ ఉందా అనేది తర్వాత చూసేది. బయట నుండి థైరాయిడ్ గ్రంథితో మనం ఏమీ చెప్పలేం, రిపోర్ట్తోనే చెప్పగలం, అలాగే సిమ్టమ్స్ని బట్టి చెప్పగలం. అయితే మీరు అన్నట్టుగా హోమియోపతి ట్రీట్మెంట్తో ఇలాగా వేరే మందులు వేసుకోకూడదా, లైఫ్ లాంగ్ వాడాలి, ఇవన్నీ కూడా కేవలం మనకన్నీ అపోహలు మాత్రమే, అలా మూఢనమ్మకం కాదండి. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ రిలీజ్ అయ్యేలాగా ఓన్గా అది గ్రంథి రిలీజ్ చేసుకునేలాగా మేము చేస్తాం. దేనికంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం, మీ శరీర తత్వానికి సంబంధించిన ట్రీట్మెంట్. మీ బాడీలో అసలు థైరాక్సిన్ లెవెల్స్ హెచ్చు తగ్గులు ఎందుకు వచ్చాయి, సో అంటే మానసిక స్ట్రెస్ లెవెల్సా లేదా మీ లైఫ్ స్టైలా, హెరిడిటరీయా, మీ రక్తం నేచర్ ఏంటి, ఇవన్నిటిని పట్టి కేస్ హిస్టరీ ద్వారా మేము థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. అలా ఉన్నప్పుడు న్యాచురల్గా దానంతట అదే రిలీజ్ చేస్తూ వేరే కాంప్లికేషన్స్ ఏవి రాకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అప్పుడు మనకి ఏంటంటే ఫ్యూచర్లో కూడా థైరాక్సిన్ లెవెల్స్ హెచ్చు తగ్గులయ్యే అవకాశం ఉండదు. అలాగే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనకి ఎటువంటి తలనొప్పి, సర్ది, జలుబు ఇవన్నీ ఎప్పుడు వచ్చేటువంటి, వీటికి మందులు వేసుకుంటున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనికి దానికి సంబంధం లేదు.
మీకు ఏంటంటే ఇది ఒక కోర్స్ మాదిరిగా తీసుకునే థైరాయిడ్ డిజార్డర్కి తీసుకుంటున్నారు. వేరే మందులు వేసుకుంటే దీనికి ఏమీ ఇబ్బంది లేదు. మీరు క్లియర్గా మేము క్లారిటీగా చెప్తామండి. మీరు వచ్చి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి, పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది. మందు కూడా లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అటు రాజ్యలక్ష్మి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజ్యలక్ష్మి గారు, హలో. రైట్, కాలర్ కట్ అయ్యారు. సో ఇంతకుముందు ఒక డౌట్ అడిగాను కదా, ప్రెగ్నెన్సీలో కొందరికి అప్పుడు థైరాయిడ్ వస్తుంది అంటారు. మరి ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి థైరాయిడ్ ఉండదా, లేకపోతే అది కంటిన్యూ అవుతుందా? సో జనరల్గా మనకు థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవుతుంది. అందుకే ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఫస్ట్ 1 month 2 monthsలో థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేసేస్తున్నారు ప్రెగ్నెంట్ లేడీకి. ఎందుకు ఇలా డెఫిషియన్సీ ఏర్పడుతుందంటే మదర్కి ఎట్ ద సేమ్ టైం పెరుగుతున్న పిండంకి కూడా రిలీజ్ చేయాలి బాడీ, కానీ అంత రిలీజ్ చేయనప్పుడు మాత్రమే ఇది రిలీజ్ అవ్వట్లేదు, పిండం సరిగ్గా నిలబడదు అని అప్పుడు మాత్రమే హైపోథైరాయిడిజం గుర్తుపడుతున్నారు. ఒకవేళ హైపోథైరాయిడిజంకి మందులు వాడకపోతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంప్లాంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పుట్టబోయే బేబీ యొక్క ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. అయితే ఈ ప్రెగ్నెన్సీలో ఒకసారి వచ్చిన తర్వాత మనం మందు వేస్తూ ఉంటాము. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 months ఆఫ్టర్ డెలివరీ కూడా థైరాయిడ్ అలాగే ఆ డెఫిషియన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ ఇంపార్టెంట్. దీనికి 3 monthsకి ఒకసారి చెకప్స్ ఇవ్వడం, లాక్టేషన్లో కూడా అంటే ఈవెన్ పాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ థైరాయిడ్ లెవెల్స్ అవి ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఫాలో చేసుకుంటూ మనం థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ డెఫినెట్గా వాడాల్సి ఉంటుంది. ఓకే, గాయత్రి వేములవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గాయత్రి గారు, హలో. హలో మేడం, చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు 19 years మేడం. ఓకే, నాకు థైరాయిడ్ వచ్చిందని కన్ఫర్మ్ అయింది. ఓకే, చాలా లావ్ అవుతున్నాను మేడం. ఓకే అమ్మా. అసలు మొత్తానికి ఆకలి ఉన్నది, ఎప్పుడు వీక్నెస్ ఉంటా మేడం. ఓకే అమ్మా, ఏం టాబ్లెట్ వేసుకుంటున్నావు? ఏదో చిన్న చిన్న వాటలు ఇచ్చారు మేడం, అది అది ఏదో తెలియదు కానీ సిజరింగ్ చేస్తానంటారు. ఓకే అమ్మా, ఎర్లీ మార్నింగ్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను మేడం. ఓకే అండి, ఇవి మీ సమస్యలు. మ్యారీడా మీరు? పెళ్ళయిందా? కాలేదు. కాలేదు. పీరియడ్స్ అవి రెగ్యులర్ అమ్మా? లేదు మేడం, చాలా రాబోతున్నా. ఓకే, లావ్ అవుతున్నారు. సరే అమ్మా. సో హైపోథైరాయిడిజం మాత్రమే కాబట్టి మనం క్లియర్ కట్గా డోస్ చెప్పట్లేరు. సో మార్నింగ్ వేసుకుంటున్నారు ఎంటీ స్టమక్లో అంటే మనకు ఆ డెఫిషియన్సీకి వేసుకునేటువంటి థైరోనామార్ ఎలక్ట్రాక్సిన్ ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో మనం చెప్పినట్టు అన్ని మెటబాలిజమ్స్ అన్నీ కూడా మెటబాలిక్ రేట్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా డైజెషన్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అలాగే లిపిడ్ డిపాజిట్స్, కొవ్వు డిపాజిట్స్ ఎక్కువగా ఉండడం, దాని ద్వారా ఆ సెడెంటరీ లైఫ్తో ఇంకా కొంచెం ఏమవుతుందంటే ఒబేసిటీ, టువర్డ్స్ ఒబేసిటీ అయ్యే అవకాశం ఉంటుంది హైపోథైరాయిడిజంలో. ఈ హైపోథైరాయిడిజంలో లావుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది బాడీలో అన్నింటి మీద పడుతుంది అనమాట. అంటే జాయింట్స్ మీద పడుతుంది, వాళ్ళు స్లగ్గిష్గా ఉండడము, వీక్గా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. మీకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినాక ఉండాల్సిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినట్టు. సో దీనికోసం మీరు థైరాయిడ్కి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ విషయం కానీ ఆ సెడెంటరీ లైఫ్ అంటే మీరు అలా స్తబ్దంగా కూర్చోకుండా ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకోవాలి, స్ట్రెస్ని మనం తగ్గించుకోవాలి చేస్తూ, ఫుడ్ కూడా అండర్ కంట్రోల్లో ఉంటూ అంటే స్పైసీ డైట్ కానీ అవుట్ సైడ్ ఫుడ్, ఫ్యాటీ డైట్ అనేది అవాయిడ్ చేస్తూ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే థైరాయిడ్ ఎట్ ద సేమ్ టైం నార్మల్కి వస్తుంది. ఆ ఒబేసిటీ నుండి మనం ముఖ్యంగా ఒబేసిటీ అంటే చాలా డేంజర్ కండిషన్, లావ్ ఎక్కడం అనేది వయసుకు మించి లావ్ ఉండకూడదు. దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీరు మీ రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. సురేష్ కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. సురేష్ గారు, హలో మేడం. హలో. హలో మేడం, నేను కరీంనగర్ నుండి సురేష్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. నా వయసు 38 సంవత్సరాలండి. ఓకే. నాకు ఆల్రెడీ 10 years బ్యాక్ నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే. మా ఫాదర్ కూడా ఇదే థైరాయిడ్ ఉండేది. ఓకే. యాక్చువల్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎల్ట్రాక్సిన్ 100 mg వాడుతున్నాను రెగ్యులర్ గా. ఓకే సార్. ఇది నార్మల్ స్టేజ్ లోనే ఉంటుంది 100 mg వాడినప్పుడు మాత్రమే. ఇప్పుడు కన్సల్ట్ అయినా కూడా ఇదే లెవెల్లో ఉంటుంది. ఓకే. డాక్టర్ గారు ఎప్పటికీ ఇదే 100 mg మెయింటైన్ చేయమంటున్నారు. ఓకే. అదే దీనికి ఏమన్నా సొల్యూషన్స్, ఇంకా ఏమన్నా డోస్ తగ్గించుకోవడం అది ఇది ఎటువంటి? ఓకే సార్, ఇక్కడ ఏంటంటే మనకు 100 mcg వేసుకుంటున్నారు కాబట్టి నార్మల్ రేంజ్లో ఉందని, అంటే థైరాయిడిజంతో బాధపడుతున్నారండి. అయితే ఈ 100 mcg వేసుకుంటున్నారు అంటే చిన్న చిన్న కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి.
అది మనకు ఆ డ్రైనెస్ అనేది, హెయిర్ ఫాల్ అనేది, అలాగే జాయింట్ పెయిన్స్ రావడం, నీరసంగా ఉండడము, జనరల్ వీక్నెస్ ఉండడము, ఇండైజెస్టబుల్ ప్రాబ్లమ్స్ ఉండడం, దానివల్ల ఏది మనకు అబ్జర్వ్ అవ్వాలో అది అవ్వకుండా, అంటే మంచి డైట్ తీసుకున్నప్పటికీ మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఏర్పడము, ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్, ఫర్దర్గా లావ్ ఎక్కడము, జాయింట్ పెయిన్స్ రావడము, నడుము నొప్పి, ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది మనకు హోమియోపతిలో అవైలబుల్ ఉందండి. సో మనము దాన్ని రెగ్యులర్ చెకప్స్ ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ చూస్తూ ఉంటాము. డోస్ తగ్గుతూ ఉంటుందన్నమాట. ట్యాపరింగ్ చేస్తుంటాం 100 నుండి 75, 75 నుండి 50, 25 అట్లా నీళ్ళ వరకు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మీ రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. చాలా మంది కూడా లాంగ్ టైం వాడుతూ ఉంటారు టాబ్లెట్స్ థైరాయిడ్ కి, అంటే అది కంపల్సరీయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అన్ని పనులు, ఇప్పుడు బ్లడ్ ద్వారా థైరాక్సిన్ అన్ని ఆర్గాన్స్ లో ఉన్న సెల్స్ కి చేరి దాని పని చేయాలి. సో అది చేయాలంటే థైరాక్సిన్ ఉండాలి. ఇప్పుడు డెఫిషియన్సీ ఏర్పడింది కాబట్టి, అంటే తగ్గుదల ఏర్పడింది కాబట్టి మీరు మెడిసిన్ వేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అప్పుడైతేనే అన్ని జీవన క్రియలన్నీ సరిగ్గా జరుగుతున్నాయని మీనింగ్. అందుకే లైఫ్ లాంగ్ అది అలా వాడుతూనే ఉంటుండాలి. ఎందుకంటే డెఫిషియన్సీ అనేది ఒకసారి స్టార్ట్ అయితే అది వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కుతుందే తప్ప తగ్గుతుంది అనేది ఉండదన్నమాట. దానికి మెయింటెనెన్స్ కానీ మెడికేషన్ కానీ ఇంపార్టెంట్, పర్మనెంట్ తగ్గే మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో అదర్ బెనిఫిట్స్ ఏంటి? సో ఇక్కడ మాకు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుండి అసలు కాంప్లికేటెడ్ గా అయినటువంటి థైరాయిడ్ కేసెస్ వరకు కూడా మా దగ్గర ఉన్నాయండి. అంటే ఇప్పుడిప్పుడే థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోయి, అంటే మనకి ఏమంటారు హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజంతో బాధపడ్డ వాళ్ళు, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి అంటే గైనిక్ సమస్యలు కూడా వస్తుంటాయి. దీని ద్వారా గైనిక్ సమస్యలతో పిల్లలు పుట్టకుండా ఇన్ఫెర్టిలిటీ కేసెస్, థైరాయిడ్తో కలిసి ఉన్న కాంప్లికేటెడ్ కేసెస్, అలాగే థైరాయిడెక్టమీ అంటే మనకు గ్రంథిని తీసేసిన తర్వాత పెరుగుతూ కాంప్లికేటెడ్ అయ్యేటువంటి సమస్యలు, ఇలాంటి అన్ని రకాల కేసెస్ ఉంటాయన్నమాట. తర్వాత హైపర్ థైరాయిడిజంలో చెప్పినట్టయితే థైరోటాక్సికోసిస్, అంటే అదంతా కూడా మనకి ఏమవుతుందంటే ఆ గ్రంథి అనేది ఇన్ఫెక్షన్కి గురి కావడము, ఆ ఇన్ఫెక్షన్ వల్ల అసలు బాడీ అంతా కూడా ఇమ్యూన్ వ్యవస్థని అంటే ఇమ్యూనిటీని కోల్పోయి వివిధ కాంప్లికేషన్స్ రావడము, ఈ ట్రెమర్స్ రావడము, గుండె దడు ఉండడము, ఇలాంటి అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని కూడా థైరాయిడ్కి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. దానికి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కానీ దాన్ని మినిమైజ్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఇదే ఇక్కడ స్పెషల్ అనమాట. ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు అయినా కానీ మనకు అక్కడ సొల్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి కరెక్ట్గా మనకు ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు డైట్ మెయింటెనెన్స్ అవన్నీ అవేర్నెస్ మేము క్లియర్ కట్గా చెప్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక డ్యూరేషన్ వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాక పర్ఫెక్ట్గా దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. ఇది వాళ్ళ క్లినిక్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.